రమ్య కిరణ్‌కి ఫోన్ చేసి థాంక్స్ చెప్పింది. అది తన వంతుగా చేసిన ఒక చిన్న సాయం మాత్రమే అని అతడు చెప్పాడు. పైగా ఈ విషయాన్ని అసలు పోలీసులే సరిగ్గా చూసుకోవాలని, అది తమ పనిలో భాగమని అన్నాడు. అయినా సరే రమ్యకి మనసులో ప్రశాంతంగా లేదు. పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాకపోతే ఈ విషయం అంత త్వరగా తేలేది కాదని, దాని కోసం ఆమె అంతకుముందు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయింది. అయినా సరే అప్పట్లో ఈ గొడవ తెగకుండా ఇలా సాగుతూనే ఉండేది. చివరగా అతను అసలు విషయం చెప్పాడు. ఈ కేసుని త్వరగా తేల్చమని మాధవ్ తనని అడిగాడని అన్నాడు. రమ్య గనుక ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే అది మాధవ్‌కే చెప్పాలని అతడు సలహా ఇచ్చాడు. కిరణ్ మాటలు విన్నాక రమ్య చాలా సేపు ఆలోచించింది. మాధవ్‌కి థాంక్స్ చెప్పాలని ఆమెకు తెలుసు. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మాధవ్‌ని కెలికితే అతనికి కోపమొస్తుంది. మాధవ్ తననికెళితే తనకు చిరాకొస్తుంది. రమ్య దీని గురించి కాసేపు ఆలోచించి, ఈ డైనోసార్‌కి చిరాకు కలగకుండా తన పద్ధతిని మార్చుకోమని సిరికి చెప్పడం మంచిదని రమ్య అనుకుంది. ఇలా చేయడం వల్ల అతనికి సహాయం చేసినట్టు కూడా ఉంటుంది కదా! ఆ తర్వాత అతనికి ఫోన్ చేసి థాంక్స్ చెప్పాలని రమ్య భావించింది. ఆ రాత్రి పూట రమ్య, సిరి కలిసి టీవీ చూస్తున్న సమయంలో రమ్య మెల్లగా సిరిని ఆరా తీసింది. "ఏంటి సిరి, ఈ మధ్య మాధవ్‌తో నీ వ్యవహారం ఎలా సాగుతోంది?" అని అడిగింది. "ఏంటి, మాధవ్ నీకు నా మీద ఏమైనా కంప్లెయింట్ చేశాడా?" అని సిరి అడిగింది. సిరి అంత డైరెక్ట్‌గా అడిగేసరికి రమ్య చాలా ఆశ్చర్యపోయింది. తనింకా అసలు విషయమే చెప్పలేదు కదా! సిరి నవ్వుతూ టీవీ వైపు చూస్తూ ఇలా అంది. నర్సులు నాకు చెప్పారులే. వాళ్ళడిగే ప్రశ్నలకి మాధవ్ కొంచెం అసహనంగా ఉన్నాడంట. అవునా! ఆయనకు కోపమొచ్చిందన్న మాట అని రమ్య అమాయకంగా నటిస్తూ మనసులో అనుకుంది. ఆయనకు కొంచెం కోపం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఎంత మొండివాడో, కోపిష్టియో రమ్యకు బాగా తెలుసు. సిరి తల రమ్య వైపు తిప్పి, "అంటే తను నీకు కంప్లెయింట్ చేశాడన్నమాట. అవునా?" అని అడిగింది సిరి. దాంతో రమ్య, "అబ్బే! దాన్ని కంప్లెయింట్ అని అనలేంలే" అని సర్ది చెప్పింది. మాధవ్ ప్రవర్తనని పెత్తనం లేదా దౌర్జన్యం అనడం కరెక్ట్ అని రమ్య అనుకుంది. ఆమె టాపిక్ మార్చి సిరిని అడిగింది. "సరే మరి నువ్వు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు?" "ఏం లేదు" అని సిరి చాలా కూల్‌గా సమాధానం చెప్పింది. మెల్లమెల్లగా అతని లైఫ్‌లోకి వెళ్ళాలి. ఇది ప్రేమ. కుస్తీ పోటీ కాదు కదా! కంగారు పడడానికి. నీకు తెలుసుగా, పరిచయం పెరిగితేనే కదా ప్రేమ పుడుతుంది అని సిరి వివరించింది. రమ్య తల ఊపుతూ, "అంటే ప్రస్తుతానికి అతన్ని వదిలేయాలని అనుకుంటున్నావా?" అని అడిగింది. సిరి రమ్య వైపు చూసి ఇలా అంది. "వదిలేయడం ఏంటి? నేనొక అందమైన అమ్మాయిని. అతనొక మంచి పొజిషన్‌లో ఉన్న అబ్బాయి. మా ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మేమిద్దరం ఒక పర్ఫెక్ట్ కపుల్" అంది. సిరి తల మళ్ళీ ఊపుతూ అడిగింది. "మరి కొన్నాళ్ళ పాటైనా అతన్ని ఫ్రీగా వదిలేస్తావా?" ఒకవేళ సిరి గనుక ప్రస్తుతానికి ఈ ప్రయత్నాలు ఆపేస్తే, అప్పుడు ఆ డైనోసార్ డాక్టర్‌కి కొంచెం ప్రశాంతత దొరుకుతుందని రమ్య ఆలోచన. తర్వాత మాధవ్ ఫోన్ చేసినప్పుడు తను చేసిన సహాయానికి కొంచెం క్రెడిట్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఒక థాంక్స్ చెప్తే అంతా సవ్యంగా సెటిల్ అయిపోతుందని రమ్య అనుకుంది. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి బాకీలు ఉండవు. భవిష్యత్తులో ఒకరినొకరు ఎలాంటి సంబంధం కూడా ఉండదని ఆమె భావించింది. సిరి అవునని సమాధానం ఇచ్చింది. రమ్యకది వినగానే చాలా సంతోషంగా అనిపిచ్చింది. సిరి తన మాటలను కొనసాగిస్తూ,
ఏదేమైనా నేనొక 4 రోజులు బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్తున్నాను. వచ్చాక మళ్ళీ నా ప్రయత్నాలు మొదలుపెడతాను అంది. రమ్య ఆశ్చర్యంగా ఆ! కేవలం కొన్నాళ్ళేనా? అని అనుకుంది. అయితే తను చేసిన సాయానికి క్రెడిట్ వీలైనంత త్వరగా తీసుకోవాలి. ఈ కొన్ని రోజులు వాడుకొని మాధవ్ దగ్గర ఉన్న బాకీలన్నీ తీర్చేయాలి. అప్పుడైతేనే అతను తనని మళ్ళా విసిగించడు అని అనుకుంది. సిరి తన ప్లాన్ గురించి తనలో తాను అనుకుంది. ఇక మీదట నేను నర్సుల్ని నమ్ముకోలేను. నా మీద నేనే ఆధారపడాలి అని అనుకుంది. నేను బిజినెస్ ట్రిప్ తర్వాత నుండి తిరిగి వచ్చాక అతనికి క్షమాపణగా ఒక గిఫ్ట్ కొంటాను. అప్పుడు అతని దృష్టి నా మీద పడేలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాను. అదే టైంలో ఏదైనా తేడా వస్తే వెనక్కి తగ్గడానికి కూడా ఒక దారి ఎంచుకుంటాను. ఆ తర్వాత జరగాల్సినవన్నీ మెల్లగా చేసుకోవచ్చు అని సిరి ప్లాన్ వేసుకుంది. రమ్య తల అడ్డంగా ఊపుతూ మాధవ్‌కి గిఫ్ట్‌లంటే అస్సలిష్టం ఉండవు అంది. గిఫ్ట్‌లంటే ఎవరికిష్టం ఉండవు చెప్పు? అది ఇచ్చే మనిషిని బట్టి, ఇచ్చే వస్తువుని బట్టి ఉంటుంది అని సిరి అంది. ప్రస్తుతానికి నా మీద అతనికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అందుకే పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. కానీ ఇచ్చే గిఫ్ట్ కరెక్ట్‌గా ఉంటే సీన్ మారిపోతుంది. రమ్య, ఒక సజ్జన్‌కి ఇచ్చే మంచి గిఫ్ట్ ఏంటో నీకు తెలుసా? రమ్య తన ఫ్రెండ్ వైపు చూస్తూ కళ్ళార్పింది. సడెన్‌గా ఆమె మొఖం వెలిగిపోయింది. ఇన్సూరెన్స్. సిరి, నిజం చెప్తున్నాను. వాళ్ళకి ఇన్సూరెన్స్ కంటే ప్రాక్టికల్ గిఫ్ట్ ఇంకొకటుండదు. వాళ్ళు చాలా ప్రెషర్‌లో ఉంటారు. గంటల తరబడి పని చేస్తారు. రోగాల బారిన పడే అవకాశం, పనిలో రిస్కులు వాళ్ళకి చాలా ఎక్కువ. నువ్వు అతని పేరు మీద ఒక ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకో. అది చాలా ఉపయోగపడతది. పైగా అతని వద్దని కూడా అనలేడు. రేపు పొద్దున్నే ఏదేమైనా జరిగితే అతను ఖచ్చితంగా నిన్నే గుర్తు తెచ్చుకుంటాడు. ఒక దెబ్బకి 2 పిట్టలు. అవునా? నేను నీకు ఇందులో హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా నా దగ్గరే కొనాలి. ఇది విన్నాక సిరి రమ్య నుదుట మీద తన వేలుతో పొడిచి, డబ్బులు లేక నీకేమైనా పిచ్చెక్కిందా? లేక అతనంటే నీకు అంత కోపంగా ఉంది. అతనికి ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నావు. ఎందుకిలా తయారయ్యావని సిరి అడిగింది. రమ్య సర్ది చెప్తూ, నేను సీరియస్‌గా చెప్తున్నాను అంది. వెళ్ళవమ్మా వెళ్ళు అని సిరి చెయ్యి ఊపుతూ తనకి హ్యాండ్స్ క్రీమ్ కొని ఇవ్వచ్చు కదా అంది. హ్యాండ్స్ క్రీమా అని రమ్య ఆశ్చర్యపోయింది. అవును. నర్సులు నాకు చెప్పారు. డాక్టర్లు ఎప్పుడూ సర్జరీలు చేస్తుంటారు. మాటి మాటికి చేతులు కడుక్కొని శానిటైజ్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళ చర్మం పాడవుతుంది. అందుకే సర్జన్లు హ్యాండ్స్ క్రీమ్ ఖచ్చితంగా వాడాలి. మగ డాక్టర్లు కూడా వీటిని వాడతారు. ఆ గిఫ్ట్ ఇస్తే పెద్దగా ఖర్చవ్వదు. కానీ మనకి వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ కనిపిస్తది. పైగా అది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినా నీ ఇన్సూరెన్స్ పాలిసీల కంటే ఇది చాలా రొమాంటిక్‌గా ఉంటుంది తెలుసా? అని సిరి వివరించింది. సిరి దగ్గర ఇలాంటి ట్రిక్కులు కూడా ఉన్నాయా? అని రమ్య ఆశ్చర్యపోయింది. తను అప్పట్లో చాక్లెట్లు, స్వీట్స్ ఇచ్చి ఎంత తప్పు చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది. సిరి జోరుకి ఏదో ఒక రోజు ఆ డైనోసార్ కూడా ఈమె చేతిలో చిక్కక తప్పదు అనుకుంది. సిరి, నువ్వు నిజంగానే మాధవ్ అంటే సీరియస్‌గా ఉన్నావా? అని రమ్య అడిగింది. ఎందుకు? అని సిరి ప్రశ్నించింది. డాక్టర్ మాధవ్ చాలా మంచి మనిషి. ఒకవేళ మీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే నీ మొండితనాన్ని తగ్గించుకోవాలి. అతను అస్సలు బాధ పెట్టకూడదు అని రమ్య అంది. సిరి వేగం ఇవి ముగిసే స్పీడ్ చూస్తుంటే రమ్యకి రమ్యకి మాధవ్ గురించి కంగారు అనిపించింది. ఈరోజేంటో నువ్వు మరీ వింతగా ప్రవర్తిస్తున్నావు. ఒక పెళ్లి నిలబడాలంటే అది కేవలం నా మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కాబట్టి మాధవ్ గురించి కంగారు పడ్డం ఆపి నా గురించి ఆలోచించు అంది సిరి. మీరిద్దరు బాగుండాలని నా కోరిక.
మాధవ్‌కి కోపం ఎక్కువ. నీకు కూడా మొండితనం ఎక్కువ. అందుకే నేను ఆ మాట అన్నాను. మీరిద్దరిలో ఎవరో ఒకరు కొంచెం సర్దుకుపోవాలి కదా! అంది రమ్య. నేనే ఎందుకు సర్దుకుపోవాలి? అతను నన్ను ప్రేమిస్తే తనే కదా నా కోసం తగ్గి ఉండాలి అని సిరి ఎదురు ప్రశ్నించింది. రమ్య నోరు తెరిచి ఏం చెప్పాలో తెలియక ఉండిపోయింది. ఆ రాత్రి వాళ్ళ చర్చ ఏ కొలక్కి రాలేదు. మరుసటి రోజు సిరి తన బిజినెస్ ట్రిప్ మీద బయలుదేరి వెళ్ళిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం ఒక కస్టమర్ మీటింగ్ అయిపోయాక రమ్య ఒక పెద్ద షాపింగ్ మాల్ పక్కన వెళ్తూ కిటికీలో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యాడ్ కనిపించింది. అది చూడగానే తనకి ఆసక్తి కలిగి లోపలికి వెళ్లి చూద్దామని అనుకుంది. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ ఆ ప్రొడక్ట్స్ ఎంత బాగుంటాయో చాలా గొప్పగా వివరిస్తూ రమ్యకి ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఇచ్చారు. రమ్య ఆ పేపర్ తీసుకుంటేనే మెల్లిగా హ్యాండ్ క్రీమ్ ధర ఎంతో చూసింది. ఆ రేటు చూడగానే తనకి మైండ్ బ్లాంక్ అయింది. అంత ఎక్కువ ధరలు చూసి షాక్ అయ్యి వెంటనే వెనక్కి తిరిగి బయటికి వచ్చేసింది. రోడ్డు పక్కన నిలబడి కాసేపు ఆలోచించి మాధవ్‌కి ఫోన్ చేసింది. మాధవ్ ఫోన్ ఎత్తగానే రమ్య చాలా మర్యాదగా తనకు సాయం సహాయానికి థాంక్స్ అని చెప్పింది. అవతల వైపు ఫోన్ కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్దంగా ఉంది. రమ్య ఇక ఫోన్ పెట్టేద్దాం అనుకుంటున్న టైంలో మాధవ్ హఠాత్తుగా ఇది రమ్యనేనా అని అడిగాడు. అవును అంది రమ్య. సడన్ గా అంత మర్యాదగా మాట్లాడేసరికి నేనేమో పొరపాటున వేరే ఎవరికో ఫోన్ కలిశానేమో అనుకున్నా అని మాధవ్ అన్నాడు. అది విని రమ్య చిరాకు వేసింది. తను నిజంగా చాలా పద్ధతిగా మాట్లాడితే అతను మాత్రం తన పాత అలవాట్ల ప్రకారం మళ్ళీ వెటకారంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. రమ్య అంది. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. అందుకే నా మాటలు మీకు సరిగ్గా వినిపించట్లేదు. మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. నేను ఫోన్ పెట్టేస్తాను. మాధవ్ హమ్మయ్య! ఇప్పుడైనా అసలైన రమ్యలా మాట్లాడావు అన్నాడు. మాధవ్ ఆమె మాటలు పట్టించుకోకుండా అడిగాడు. నీకు థాంక్స్ కేవలం ఫోన్‌లో ఒక థాంక్స్‌తోనే ముగిసిపోయిందా? రమ్య కాసేపు మౌనంగా ఉండి, నేనేం చేయాలో చెప్పండి అని అడిగింది. మాధవ్ ఈరోజు నాకు సెలవు. అయితే నేను అని రమ్య ఏదో అనబోతుంది. పోయినసారి నాకొక డిన్నర్ పార్టీ బాకీ ఉన్నావని గుర్తుందా? అని అడిగాడు మాధవ్. రమ్య చెప్పాలనుకున్న మాటలు లోపలే ఆగిపోయాయి. మాధవ్ రొమాంటిక్‌గా గార్డెన్ రెస్టారెంట్‌లో డిన్నర్ ఇస్తా అన్నావు కదా! అది గుర్తుందా? అని రమ్య పంపిన పాత మెసేజ్ గుర్తు చేస్తూ ఎగతాళి చేశాడు. ఇప్పుడు కరెక్ట్‌గా డిన్నర్ టైమ్ అయింది. అతను అంత స్పష్టంగా హింట్ ఇస్తుంటే రమ్య కాదనలేకపోయింది. సరేనండి. అయితే ఈరోజు మీకు నేను ట్రీట్ ఇస్తాను అని చెప్పింది. నువ్విప్పుడు ఎక్కడున్నావు అని మాధవ్ అడిగాడు. రమ్య తన ఉన్న అడ్రస్ చెప్పింది. తను దగ్గరలోనే ఉన్నానని, ఇక్కడికి వచ్చి పికప్ చేసుకుంటాడని అంతవరకు వెయిట్ చేయమని మాధవ్ చెప్పాడు. రమ్య ఆ షాపింగ్ మాల్ బయట ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని మాధవ్ కోసం ఎదురు చూడసాగింది. అలా వెయిట్ చేస్తూ మాధవ్‌కి ఏ హోటల్‌కి పిలుచుకువెళ్తే బాగుంటుందా అని ఆలోచిస్తోంది. ప్రస్తుతం తన దగ్గర క్యాష్ పెద్దగా లేదు. కానీ క్రెడిట్ కార్డ్ ఉంది. అయితే క్రెడిట్ కార్డ్ వాడే పెద్ద రెస్టారెంట్లు రోడ్డు పక్కన ఉండే చిన్న హోటళ్ల కంటే ఖచ్చితంగా ఖరీదుంటాయి. రమ్య తన పర్స్ తెరిచి అందులో ఉన్న కొద్దిపాట్ల నోటిని జాలిగా చూసుకుంది. క్రెడిట్ కార్డ్ వాడితే మరీ ఎక్కువ బిల్ కాకుండా ఉండే హోటల్ ఎక్కడుంటుందా అని తన బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో తన ఫోన్ రింగ్ అయింది. మాధవ్ చేస్తున్నాడేమో అని
అనుకుని ఫోన్ తీసి చూస్తే అది తన అమ్మ నుండి వస్తున్న కాల్. ఆమె తన ఆలోచనలను కుదుటపరుచుకొని, గొంతు సవరించుకొని ఫోన్ ఎత్తింది. అవతల వైపు నుండి వాళ్ళమ్మ గొంతు వినిపించింది. "రమ్య, ఎలా ఉన్నావే" అని అడిగింది. "బాగున్నానమ్మా" అని రమ్య చెప్పింది. ఆమె గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. "ఈ నెల ఇంటికి డబ్బులెందుకు పంపలేదు? ఏదైనా ఇబ్బందిగా ఉందా?" అని అడిగింది వాళ్ళమ్మ. రమ్య తెలియకుండానే స్ట్రెయిట్‌గా కూర్చుంది. "అది మొన్న కొంచెం ఒంట్లో బాలేక హాస్పిటల్‌లో చేరాల్సొచ్చిందమ్మా. అందుకే ఈ నెల కొంచెం చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నాయి" అని ఆగిపోయింది. నిజానికి డబ్బులు పంపలేనని చెప్పాలనుకుంది. కానీ కొంచెం ఆలోచించి మాట మార్చి ఇలా అంది. "ఇంకో 2, 3 రోజుల్లో పంపుతానులే అమ్మా. అంతా సర్దుబాటు చేసేస్తాను" అంది. వాళ్ళమ్మ ఏమీ మాట్లాడలేదు. దాంతో రమ్య గుండె వేగం పెరిగింది. ఒకవేళ ఎప్పుడు పంపుతావు? ఎంత పంపుతావు? అని అడిగితే ఏం చెప్పాలా అని ఆమె మనసులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. తన మీద ఎవరో దాడి చేశారని తెలిస్తే వాళ్ళు కంగారు పడతారని ఆ విషయాన్ని ఆమె చెప్పలేదు. కానీ వాళ్ళ అమ్మ అవేమీ అడగలేదు. "ఇంక చాల్లే గాని మన ఊరొచ్చేసేయ్. ఆ సిటీలో ఉండి నువ్వు సాధించిందేమీ లేదు" అని కఠినంగా అంది. "నేను తిరిగి రానమ్మా. నాకిక్కడే బాగుంది" అని బదులిచ్చింది. "బాగుందా" అని తల్లి గొంతు పెంచింది. "నీకు ఇన్సూరెన్సు అమ్మడం బాగుందా? మాకు అబద్ధాలు చెప్పడం బాగుందా? ఇక్కడ మా పరువు తీయడం నీకు బాగుందా? నీకీ అంత గొప్ప తెలివితేటలు లేకపోయినా పర్లేదు. కానీ కనీసం తల్లిదండ్రులకి నిజం చెప్పాలి కదా! నా కూతురు గురించి నాకు తెలుసు. నువ్వు ఏదో పెద్ద కంపెనీలో మేనేజర్ అయిపోవాలని నేనేం కోరుకోవట్లేదు. కానీ నువ్వు అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేశావు. నీతో పాటు నా పరువును కూడా పోయేలా చేశావు" అని అమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. "నేను, మీ నాన్న, మన చుట్టాలు, పక్కింటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నేను బయటికెళ్తే చాలు తెలిసిన వాళ్ళందరూ ఆగి మరీ అడుగుతున్నారు. మీ రమ్య నిజంగానే ఇన్సూరెన్స్ అమ్ముతోందా అని. నువ్వే చెప్పు. నేనందరి దగ్గర గొప్పగా చెప్పుకున్నాను. నా కూతురు ఒక పెద్ద ఐటీ కంపెనీలో పని చేస్తోందని. తన భవిష్యత్తు చాలా బాగుంటుందని. కానీ ఇప్పుడేమైంది?" రమ్య ఏమీ మాట్లాడకపోయింది. ఫోన్ గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది. "ఏదేమైనా నేను మీ నాన్నతో మాట్లాడాను" అంటూ ఆమె తల్లి కొనసాగించింది. "పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నువ్వు తిరిగి వచ్చేయడమే మంచిది. మీ నాన్న తన స్నేహితుల్లో ఎవరినో ఒకరిని అడిగి నీకొక ఉద్యోగం ఇప్పిస్తారు. జీతం తక్కువే ఉండొచ్చు. కానీ కనీసం అది నిలకడగా ఉంటుంది. మంచి ఉద్యోగం చేస్తున్ మంచి ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకోకు. ఇంటికి వచ్చెయి. నీకు మంచి సంబంధం జూస్తాం. మంచివాడు దొరికితే అది నీ అదృష్టం అనుకో. మమ్మల్ని చూసుకుంటావని నీ మీద మాకు ఆశలేం లేవు. మీ తమ్ముడు కాలేజీ పూర్తి చేసేవాడు. ఏమవుతాడో చూద్దామని" తల్లి కఠినంగా చెప్పింది. రమ్య పళ్ళు బిగబట్టి తన తల్లితో మాటలన్నీ వినింది. చివరికి ఉండబట్టలేక, "అమ్మా, నేనిక్కడే ఉంటాను. నా ఉద్యోగం అంత చెడ్డది కాదు. నేను బాగానే సంపాదిస్తున్నాను. ఇక్కడ నా జీవితం బాగుంది. నిజం చెప్తున్నాను. తిరిగి రావటం ఇష్టం లేదు" అని గట్టిగా చెప్పింది. రమ్య మాటలు విని అమ్మ ఒక్కసారిగా షాకయింది. ఆ తర్వాత విపరీతమైన కోపంతో గట్టిగా అరుస్తూ, "నీ ఇష్టమొచ్చినట్టు చావు" అని బలవంతంగా ఫోన్ పెట్టేసింది. ఆ ఫోన్ పెట్టిన శబ్దానికి రమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫోన్ కట్టయ్యాక వచ్చే ఆ శబ్దాన్ని రమ్య శూన్యంలోకి వింటూ ఉండిపోయింది. తర్వాత మెల్లగా ఫోన్ తీసి తన బ్యాగ్‌లో పెట్టుకుంది. "ఏమైంది?" అని అడుగుతూ ఎవరో పక్కనొచ్చి కూర్చున్నారు. తల తిప్పి చూస్తే అక్కడ మాధవ్. అందమైన ముఖం కనిపించింది. ఆమె తల అడ్డంగా ఊపింది. కానీ ఏం చెప్పాలో ఆమెకి అర్థం కాలేదు.
ఏడుస్తున్నావా ఏంటి అని మాధవ్ కనుబొమ్మ ముడివేస్తూ తనని చూస్తూ అడిగాడు. ఫోన్లో మాట్లాడిందెవరు? ఏమైందసలు? అని అడిగాడు. ఆమె మళ్ళా తల అడ్డంగా ఊపి తలదించుకుంది. కుర్చీ మీద తన చెయ్యి పక్కనే ఉన్న మాధవ్ చెయ్యిని చూసింది. అతని అరచెయ్యి చాలా పెద్దగా, తన చేతుల్ని మొత్తం కప్పేసేలా ఉంది. తను ఏం ఆలోచించిందో తనకు తెలియదు. కానీ మెల్లగా అతని చెయ్యి పట్టుకుంది. అతని చెయ్యి చాలా వెచ్చగా ఉంది. రమ్య కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కానీ ఆమె ఏడవకూడదని గట్టిగా అనుకుంది. మాధవ్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఆమె చేతిని విడిపించుకోలేదు. ఈ రోజే తనని కలవాలని ఎందుకు అనుకున్నా అని మనసులో తిట్టుకున్నాడు. రమ్య కళ్ళు ఆర్పుతూ తన కళ్ళల్లో వస్తున్న నీటిని లోపలికి అదిమిపెట్టింది. మాధవ్ గొంతు సవరించుకొని ఆమె ఇలా అనడం ఆమెకు వినిపించింది. నీకు నిజంగా అంత బాధగా ఉంటే ఏడ్చు, నేనెవరికీ చెప్పను అని అన్నాడు. ఈసారి రమ్య వద్దు అని తల అడ్డంగా ఊపలేదు. ఆమె తన పెదవిని కొరుక్కొని మాధవ్ వైపు తిరిగి తనని గట్టిగా హత్తుకొని చేతిలో తల దాచుకొని ఏడ్చేసింది. రమ్య అతన్ని అంటిపెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉంది. మాధవ్ ఏదో పొడిగాడు. కానీ ఏమి చెప్పాడో ఆమెకు అర్థం కాలేదు.